పార్టీ నీడన రాజకీయంగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బీఆర్ఎస్ కి ఎందుకు రాజీనామా చేశారు? కష్టకాలంలో పార్టీ పట్టించుకోకపోవడమే కారణమా, లేదంటే ఇతర పార్టీల నుంచి ఆఫర్ రావడమా? గువ్వల బాటలోనే మరికొందరు మాజీలు ఉన్నారా? ఇంతకీ బాలరాజు దారిటు గువ్వల రాజీనామాపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అటు అధికార పక్షం, ఇటు బీజేపీ బీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పెనం మించి పొయ్యిలో పడ్డట్లయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్కి లేఖను పంపి షాక్ ఇచ్చారు. దీంతో అగ్రనాయకత్వానికి సన్నిహితంగా ఉండే గువ్వల బాలరాజు పార్టీని వీడడం ఏంటనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కేసీఆర్, కేటీఆర్కు అత్యంత సన్నిహితుడనే ముద్ర ఉంది. అలాంటి గువ్వల సడన్గా షాక్ ఇవ్వడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గువ్వల బాలరాజు తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2007లో పార్టీలో చేరిన ఆయన తొలుత 2009లో నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ గువ్వల బాలరాజు అచ్చంపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గా పనిచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో గువ్వల బాలరాజు ఓడిపోయారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గువ్వల పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. అచ్చంపేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు గువ్వల. గతంలో తాను పోటీ చేసిన నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని భావించారు. అదే సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో కేసీఆర్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ను ఆర్ఎస్పీకి ప్రకటించారు. దీంతో అప్పట్నుంచే గువ్వల బాలరాజు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం అడపాదడపా మాత్రమే హాజరయ్యారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బీఆర్ఎస్ అధిష్టానం ప్రాధాన్యమివ్వడం మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నచ్చలేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రవీణ్ కుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన దారి తాను చూసుకోకపోతే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని గువ్వల భావించినట్లు తెలుస్తోంది. అందుకే గువ్వల గులాబీ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. అప్పుడు ఈ వ్యవహారంలో గువ్వల బాలరాజుతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది. దీంతోనే గువ్వల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఉంటారా అన్న చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు గులాబీ పార్టీ బీజేపీలో విలీనమవుతుందన్న ప్రచారం కూడా గువ్వల రాజీనామాకు కారణమై ఉండొచ్చంటున్నారు. గువ్వల త్వరలో బీజేపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. ఆయన బాటలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ బీఆర్ఎస్ని టార్గెట్ చేశాయి. దీంతో బీఆర్ఎస్లో ఆర్థికంగా బలమైన నేతలను కాషాయ పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో కీలకమైన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లాలను టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమందిని సమయానుకూలంగా బీజేపీలో చేర్చుకోవడానికి కమలం పార్టీ ముహూర్తం పెట్టుకుందని తెలుస్తోంది. మొత్తానికి ప్రతిపక్షంలో ఉండి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు మరికొందరు మాజీలు పార్టీ వీడితే రాజకీయంగా కారు పార్టీకి ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. దీంతో గువ్వల బాటలో మరికొందరు మాజీలు పార్టీని వీడుతారో లేదో చూడాలి.